హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుజనాస్ కిచెన్. గులాబ్ జామున్ చేయడం కోసం ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ హాఫ్ కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఇది కలపడం కోసం వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని గులాబ్ జామున్ మిక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పాలను కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి లూజ్ అవుతుంది, అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. వాటర్తో కూడా కలుపుకోవచ్చు, కానీ మిల్క్ యాడ్ చేసి కలపడం వలన పిండి స్మూత్గా వస్తుంది. గులాబ్ జామున్ కూడా సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే గులాబ్ జామున్ అంత సాఫ్ట్గా వస్తాయి. అందుకని ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 1 కిలో షుగర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. నేనైతే 4 గ్లాసెస్ వాటర్ వేసాను. షుగర్ సిరప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కిలో షుగర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువగా తింటే మంచిది కాదు కదా, అందుకని 1 కిలో షుగర్ తీసుకున్నాను. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. హాఫ్ కిలోకి 1.5 కిలో షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ సిరప్కి. తీగపాకం రావాల్సిన అవసరం లేదు, చేతికి కొంచెం జిగురుగా తగిలితే సరిపోతుంది. షుగర్ సిరప్ రెడీ అయింది. యాలకుల పొడి వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. తరువాత 2 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు గులాబ్ జామున్ చేసుకోవాలి. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పిండిని మళ్ళీ కొంచెం సేపు కలుపుకోవాలి. గులాబ్ జామున్ పగలకుండా రావాలంటే ఇలా చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా మసాజ్ చేస్తున్నట్టుగా చేయాలి. అప్పుడే క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి. ఇప్పుడు మీరు ఎంత బాగా మద్దిస్తూ చేస్తే గులాబ్ జామున్ అంత బాగా వస్తాయి, క్రాక్స్ లేకుండా. చాలా బాగుంటాయి చూడడానికి. కొంచెం టైం తీసుకుని చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత గులాబ్ జామున్ ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా వేడవ్వకూడదు. ఆయిల్ ఎక్కువగా వేడైతే గులాబ్ జామున్ కలర్ చేంజ్ అయిపోతాయి, అలాగే లోపల ఫ్రై అవ్వవు. మరీ ఎక్కువగా కూడా వేయకూడదు. ఆయిల్లో వేసిన తర్వాత గులాబ్ జామున్ సైజు పెద్దవిగా అవుతాయి. ఇలా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకోవడం వలన అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి, తీసేస్తున్నాను. షుగర్ సిరప్ చల్లారిన తర్వాత మాత్రమే గులాబ్ జామున్ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత గులాబ్ జామున్ ఇలా పెద్దగా అవుతాయి. షుగర్ సిరప్ తక్కువ తీసుకున్నప్పుడు ఇవి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలినవి వేసుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.